దగ్గర తిరువూరు పంచాయతీపై విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, ఎంపీ చిన్ని అంశంపై విచారణ చేస్తుంది కమిటీ. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే కొలికిపూడి వివరణ ఇచ్చారు. తిరువూరులో చోటు చేసుకున్న పరిణామాలపై నివేదిక రూపంలో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ విచారణ జరుగుతుంది. టీడీపీ క్రమశిక్షణ కమిటీ దగ్గర తిరువూరి పంచాయతీపై విచారణ జరుగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అలీం అందిస్తారు. అలీం, టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరి ఎమ్మెల్యే శ్రీనివాస్ అలాగే ఎంపీ చిన్ని హాజరైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చి కేవలం 14 నెలల నుంచి 16 నెలల మాసంలోనే పార్టీలో అంతర్గతంగా ఎమ్మెల్యేలు ఎంపీల మధ్యన యుద్ధాలు జరగటాన్ని తీవ్రంగా పరిగణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత. ఈ నేపథ్యంలో ఆయన మొన్న ఎన్టీఆర్ జిల్లా సంబంధించి ప్రత్యేకంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వివాదంపై ఈ రోజు కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. సుమారు 4 గంటల పాటు సమావేశం జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు క్రమశిక్షణ కమిటీలోని కొనకళ్ళ నారాయణరావు, అలాగే వల్లరామయ్య, ఎంఏ షరీఫ్ మాజీ శాసనమండలి చైర్మన్, అలాగే ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ వీళ్ళందరూ కూడాను కొలికిపూడిని విచారించారు. అంటే విచారణ అంటే అసలు ఎందుకని మీకును టీడీపీ పార్టీలో ఎంపీ చిన్నికి మధ్య ఈ భేదాలు వచ్చాయని కూడాను టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఈ రోజు కొలికిపూడి శ్రీనివాసరావుని అడగడం జరిగింది. అయితే కొలికిపూడి ఒక వివరణ ఇచ్చినట్లుగా మన దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ సమాచారం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఎంపీ తన నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవుతున్నారని కూడాను అటు కొలికిపూడి ఆరోపించారు. అంతేకాకుండా ఏదైతే ఇసుక ర్యాంపులకు సంబంధించి కూడాను స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ప్రాధాన్యత లేకుండా ఎంపీ చిన్ని మనుషులు వచ్చి తన నియోజకవర్గంలో ఇసుక మొత్తం కూడా తీసుకువెళ్తున్నారని చెప్పి కూడాను ఆయన ఆరోపించారు. అలాగే గత ఎన్నికల్లో టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినాథ్ ఎవరైతే చిన్ని ఉన్నారో ఆయన 5 కోట్లు తీసుకున్నారని వాటి బ్యాంకు స్టేట్మెంట్లు ఇవ్వనంటూ కొలికిపూడి ఇటీవల వాట్సాప్ లో పెట్టడం కూడా జరిగింది. వీటన్నిటి మీద కూడా ఈ రోజు పార్టీ అధిష్టానం సంబంధించిన క్రమశిక్షణ కమిటీ మాట్లాడింది. అయితే పదవులు ఏదైతే తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే పదవులు ఇస్తున్నారని, స్థానికంగా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు అసలు సంప్రదింపులు జరపట్లేదని కూడాను ఎంపీ చిన్ని మీద ఒక రకంగా ఫైర్ అయ్యే విధంగా కూడాను కొలికిపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ ముందు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కాసేపటి క్రితం 4 గంటల తర్వాత ఎంపీ చిన్నిని కూడాను టీడీపీ అధిష్టానం పిలిచింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి సయోధ్య కుదిర్చి ఏదైనా సరే ఇంకోసారి ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకుండా కూడా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడాను టీడీపీ అధిష్టానం భావిస్తుంది. అందుకని అంతేకాకుండా ముఖ్యంగా వైకాపా నేతలతో అంతగాగే నాయకుడు తను కాదని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విమర్శించి ఎవరైతే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా తన శత్రువులు అని చెప్పి కూడా ఎంపీ చిన్ని తనను ఉద్దేశించిన మాటల పట్ల కూడా కొలికిపూడి చాలా సీరియస్ గా ఈ అంశాన్ని అధిష్టానం ముందు ఉంచారు. అంటే తను ఎవరితో మాట్లాడతానో తనకు సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా, ఫోన్ డేటా ఉందా, అవన్నీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూపించవచ్చని చెప్పి కూడాను ఆయన సవాల్ చేశారు. అయితే ఖచ్చితంగా ఇద్దరికి వివాదం వచ్చిన విషయం ఏంటంటే విజయ్, ఆ ప్రాంతంలో తిరువురు సంబంధించి మైనింగ్ విషయాల్లో ఎంపీ చిన్ని అధికంగా జోక్యం చేసుకుంటున్నారు. తనని డమ్మీ చేసి అక్కడ ఆదాయాన్ని అంతా కూడా ఎంపీ చిన్ని మనుషులు కొల్లగొడుతున్నారని చెప్పి కూడాను ముఖ్యంగా ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఉన్నారో ఆ ఆవేదనను, బాధను కూడాను పార్టీ అధిష్టానం ముందుంచారు. అయితే కొన్ని స్థానికంగా విజయవాడ ఎంపీగా తన 7 నియోజకవర్గం సంబంధించి భారీ స్థాయిలో ఖర్చు పెట్టుకొని అటు ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు ఇలా ప్రతిదానికి స్థానికంగా ఎమ్మెల్యేలు ఎవరిను అనే రీతిలో మాట్లాడటం పట్ల కూడాను ఎంపీ చిన్ని కూడా ఒక రకంగా ఆవేశంతోనూ ఆగ్రహంతో ఉన్నారని మనం చెప్పొచ్చు విజయ్.
కొలిక్పూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనమే. ఎందుకంటే కేసినేని చిన్ని తన దగ్గర 5 కోట్లు తీసుకున్నాడంటూ వాట్సాప్ స్టేటస్ పెడుతూ కూడా ఆయన పెట్టడం జరిగింది. నిజంగా టికెట్ కావాలి అంటే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే చిన్ని ఎవరు కదా, అధిష్టానం ఇస్తుంది కదా. మరి చిన్ని లాబింగ్ చేశారనా, ఆయన ఇప్పించారనా టికెట్? దీనికి సంబంధించి కూడాను చిన్ని క్లారిటీ ఇచ్చారు. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ అనేది పార్టీకి సంబంధించి ఎన్నికల్లో కొన్ని ఖర్చుల నిమిత్తం పార్టీకి సంబంధించి అంతర్గతంగా జరిగిన మ్యాటర్ కూడాను కులికిపూడి తను ఏదో వ్యక్తిగతంగా ఆయన వద్ద డబ్బులు తీసుకున్నానని ప్రచారం చేయడం పట్ల కూడాను ఎంపీ చిన్ని అప్పుడే దానికి సంబంధించి కూడా కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే కొలికిపూడి కావాలని ఇదంతా అర్థం చేస్తున్నారు. ఎలా ఉంటుందంటే ఎక్కడైనా మనీ ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశంలో కూడాను తెలిసిన వ్యక్తి కాబట్టి తనకి డబ్బులు ఇవ్వండి అని చెప్పినా సరే అది తను అప్పుగా ఇచ్చినట్లు కూడాను ఈయన ఎవరైతే కొలికిపూడి చూపిస్తున్నారని చెప్పి కూడాను చిన్ని లోపల తన ఆర్గ్యుమెంట్ వినిపించినట్లుగా ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొలికిపూడి శ్రీనివాస్ కి ఎవరి ద్వారాను డబ్బులు వస్తే తను తీసుకోవడం జరిగిందని, అది కేవలం ఈ కొలికిపూడి శ్రీనివాస్ డబ్బులు కాదని కూడాను ఎంపీ చిన్ని చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే 12 నెలల పాటు ఒక దేవుళ్లాగా కొలిచి చాలా సందర్భాల్లో కూడాను తనను పొగిడిన ఎవరైతే ఎమ్మెల్యే కొలికిపూడి ఉన్నారో ఇప్పుడు ఈ రోజు ఎందుకు నన్ను తన శత్రువుగా చూస్తున్నారనేది కూడాను తెలియటం లేదని చెప్పి కూడా ఎంపీ చిన్ని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తిరువూరు నియోజకవర్గంలో గతంలో పార్టీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి ఉన్నారో వారందరూ కూడాను కొలికిపూడి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనేది ఎంపీ చిన్ని చెప్తున్న వాదన. గతంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిన ఎవరైతే నల్లగంట్ల స్వామిదాసు వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో పాత వారు ఎవరు కూడాను టీడీపీ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇప్పుడు తను ఎంపీ చిన్ని వచ్చిన తర్వాత వారందరికీ తను ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా ఎంపీ చిన్ని తెలియజేశారు. కావాలని కొలికిపూడి ఏదో విధంగా రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా తనతో ఆర్థిక లావాదేవీలు జరిపిందనే మాట కూడా అవాస్తవం చెప్పినట్లుగా తెలుస్తుంది విజయ్. ఏదేమైనా సరే ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది, ఈ సమస్య సాల్వ్ అయిపోయిందని చెప్పి కూడాను టీడీపీ అధిష్టానం చెప్తుంది. ఇద్దరిని జాగ్రత్త పడమని ఒక హెచ్చరిక మటికి చేసినట్లుగా తెలుస్తుంది విజయ్. ముఖ్యంగా కొలికిపూడి శ్రీనివాస్ చాలా వివాదాస్పదంగా ఉన్నారు మొదటి నుంచి కూడా. గతంలో ఒక అమ్మాయి విషయంలో ఒక ఆరోపణలు వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఈ ఆరోపణలు ఎలా చూడాలి? ఇప్పుడు కొలికిపూడి మీద ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే వార్నింగ్ మాత్రమే ఇచ్చి వదిలేసే ఛాన్స్ ఉందా? వైఎస్ఆర్సీపీలో RRR పరిస్థితి ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ వచ్చిందని చెప్పొచ్చు విజయ్ ప్రత్యేకంగా మనం. ఎందుకంటే గతంలో ఆయన కూడా పార్టీలో ఉంటూ పార్టీ అధిష్టానాన్ని పార్టీకి చెందిన నాయకుల్ని RRR రఘురామకృష్ణరాజు వ్యవహారశీలు అలా ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు ఎమ్మెల్యే పరిస్థితి కూడా అలా ఉంది. సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేయటం, సొంత పార్టీ నేతల్ని అవమాన పాలు చేయటం కూడా పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అందులో తను ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం కూడా కొద్దిగా కొలికిపూడి పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా కొంచెం పార్టీకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొలికిపూడి మీద ఇటువంటి క్రమశిక్షణ కమిటీ చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వల్లరామయ్య గతంలో కూడాను కొలికిపూడి లైన్ దాడుతున్నారు, కొలికిపూడి బిహేవియర్ బాగోలేదని చెప్పి కూడాను బహిరంగంగా చెప్పారు. దాని మీద ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. అంటే ప్రతి విషయంలో కూడాను కొలికిపూడి కావాలని ఎవరైతే టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బహిరంగపరచడం, వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలన్నీ కూడా కొలికిపూడి చేయడం pట్ల టీడీపీ అధినేత చంద్రబాబు కూడాను తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. గతంలో చాలా సార్లు విజయ్ కొలికిపూడి శ్రీనివాస్ కలిసిన సందర్భాల్లో కూడాను చంద్రబాబు ముఖం చూపించకుండా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొలికిపూడిని ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనే అంశం పక్కన పెడితే పూర్తిగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి పార్టీలోని పగ్గాలన్నిటినీ అంటే స్థానిక అధికారులు కానీ ఎవరైనా సరే ఎంపీసీని చెప్తే పనిచేసే విధంగా కూడాను తెలుగుదేశం పార్టీ కొన్ని చర్యలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ అలీం.